నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీ నాయకులు నిరసన చేపట్టారు. 2 ఏళ్లుగా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ వరికుంటపాడులో వైసీపీ మండల కన్వీనర్ తిరుపతి నాయుడు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే కార్యక్రమంలో భాగంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వం ఏర్పడ్డాక పథకాలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో ర్యాలీ నిర్వహించి సూపర్ 6 పథకాల కరపత్రాలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు శ్రీనివాసులు, మధు, చెన్నారాయుడు, ప్రతాప్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. రకరకాల అబద్ధపు హామీలన్నీ కలిపి సూపర్ 6 కింద జనాలకు ప్రచారం చేసి జనాల్ని నమ్మించి ఈ రోజు వరకు కూడా ఆ పథకాలను అమలు చేయకుండా మోసం చేయడం జరుగుతుంది. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదానికి ఆడబిడ్డ నిధి అని చెప్పి నెలకు 1500 ఇస్తామని చెప్పి, అదేవిధంగా గ్యాస్ పథకానికి సంవత్సరానికి 3 గ్యాసులు ఉచితంగా ఇస్తామని చెప్పి, తల్లికి వందనం పేరుతో ప్రతి బిడ్డకి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి, రైతులకి అన్నదాత సుఖీభావ కింద 20,000 ఇస్తామని చెప్పి, 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పి, కొత్త పెన్షన్ అసలు ఒకటి కూడా ఇవ్వకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేయడం జరుగుతుంది. దీనికి నిరసనగా ఈ నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లలో, అదేవిధంగా జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ నిరసన కార్యక్రమాలతో అయినా ఈ కూటమి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని, అదేవిధంగా 2029లో జరిగే ఎన్నికల్లో ఈ చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్న మోసానికి ప్రతీకారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.